పరిశుద్ధ గ్రంథములో నుంచి మరొకసారి నేను చదువుతాను. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడతామా? ఎవడైనా దేవుని యందు ఉంటే నూతన సృష్టి అంటున్నాడు. ఎవడుండాలంటున్నాడు దేవుడు? ఎవరైనా సరే, స్త్రీ పురుషుడు భేదము లేదు, యవనస్తుడు యవన బిడ్డ అని భేదము లేదు, కుల మతము ఎవరు భేదము లేదు. ఎవరైనా సరే క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. వాడు నూతన సృష్టిగా ఎలా మారగలుగుతాడు అని మనం ఆలోచన చేసినప్పుడు చూడండి, పరిశుద్ధ గ్రంథముల నుంచి యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. చాలు. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడి మాటలు? ఎవరితో సంభాషణ చేస్తూ ఉన్నాడు ఈ మాటలు? ఎవరితో అనంటే యూదుల అధికారి అయిన నికోదయము అనే మనిషి వద్ద మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒకడు నూతన సృష్టిగా మారాలి అంటే, ఒకడు నూతనంగా మార్చబడాలి అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే 3వ వచనంలో, అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అంటున్నాడు. ఎలా జన్మించాలంట? క్రొత్తగా మనిషి ఎలా జన్మించగలడు అని అతడు దేవునితో మాట్లాడుతాడు. మరలా వాడు క్రొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యముల వాడు ప్రవేశించాడు అంటున్నాడు. కింద వచనములు ఏమంటున్నాడంటే, క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటాడు. ఒక మనిషి నూతన సృష్టి కావాలన్నా, క్రొత్తగా జన్మించాలన్నా దేవుని యందు ఉంటే మాత్రమే జన్మించగలడు, లేదా దేవుని యందు ఉంటే మాత్రమే క్రొత్తగా జన్మింపగలడు, నూతన సృష్టిగా మారగలడు. ఎలాగా అనని మనం ఆలోచన చేస్తే, ఒక కొమ్మ ఒక చెట్టుకు అంటకట్టబడి ఉంటేనే అది ఫలముల చేత మనకు ఫలములు ఇవ్వబడుతుంది. ఆ కొమ్మ చెట్టుకు వేరుపడి, ఆ చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టుకు వేరైతే గనక ఆ వేరైన కొమ్మను మనుషులు ఏం చేస్తారు? ఊడ్చి ఏరి ఒక చోట ఉంచి దాన్ని అగ్నితో తగిలేస్తారు కదా. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, 2 కొరింథీలో మనం చూసినప్పుడు, కాగా ఎవడైనందును క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తునందు ఉంటేనే వాడు నూతన సృష్టి. ఒక కొమ్మ చెట్టులో ఉంటేనే అది ఫలము ఇస్తుంది, లేకపోతే ఇవ్వదు. అది ఏరైతే చెట్టులో నుంచి వేరైతే ఫలము ఇవ్వదు. అందుకే నా జీవితంలో కూడా క్రీస్తునందు ఉంటేనే నూతన సృష్టి. ఎలా ఉండగలుగుతామనంటే, క్రొత్తగా జన్మించాలి అంటాడు. క్రొత్తగా జన్మించాలి అన్న మాటకు ఫుట్లైన్లో కింది మాట అంటున్నాడు, పైనుంచి వచ్చిన వాడే కుమారుడు అంటాడు. అక్కడ చూస్తే యోహాను సువార్తలో పైనుంచి వచ్చిన వాడే. పైనుంచి ఎవరు వచ్చారు? మన ప్రభువైన యేసుక్రీస్తు. గట్టిగా చప్పట్లు కొడదామా? మన ప్రభువైన యేసుక్రీస్తు పైనుంచి ఎలా వచ్చాడు? సజీవునిగా వచ్చాడు. ఇంకా ఎలా వచ్చాడు?
శరీరధారిగా వచ్చాడు, రక్త మాంసముల ద్వారా వచ్చాడు. ఆయన ఎలాగున్నాడో ఆయన పోలిక చొప్పున బ్రతుకుతూ ఉన్న మనము, ఈ సజీవులుగా భూమి మీద బ్రతుకుతున్న మనము కూడా అలాగనే ఉండాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఇంకొక మాట చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4 నుంచి 6 వచనముల వరకు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తానంతట తాను ఎలాగు ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడునో నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియో చెయ్యలేరు. ఎవడైనను నా యందు నిలిచియుండిన ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ఎవడైతే నా యందు ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు. ఈ 4వ వచనములు అంటున్నాడు, 15వ అధ్యాయము 4వ వచనములో, నా యందు నిలిచిండుడి, మీ యందు నేనును నిలిచి ఉంటాను అంటాడు. యేసుక్రీస్తులో మనం ఏమై ఉండాలా? నిలిచి ఉండాలా. ఎలాగా? నిలకడగా, తొందరపాటు కాదు. ప్రార్థనకు వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంత సమయమాయ అంత సమయమాయ కదా. నువ్వెంత సమయం దేవునితో గడుపుతున్నావో దేవుడు చాలా లెక్క పెట్టుకోగలుగుతాడు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోవాలా అంటారు కొంతమంది స్త్రీలు. చాలాసేపు వాక్యం చెప్తుంది కదా, చాలా టైం అవుతుంది, పని చేసి వచ్చిన వాళ్ళం నిద్ర వస్తుంది అని అంటుంటారు. కానీ దేవుని యందు నువ్వు ఎంతసేపు నిలకడగా ఉంటావో, ఎంతసేపు నీవు దేవుని యందు సమయం గడుపుతావో, ఎంతసేపు ఆయన యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ఓపికతో సహనముతో ఉంటావో ప్రతిదీ ఆయనకు తెలుసు. నీ సహనం ఎంత ఉందో ఆయనకు తెలుసు. అందుకే ఎవడైతే నా యందు ఉంటాడో నేను వాని యందు ఉంటాను. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ద్రాక్షవల్లిలో తీగ అంట కట్టుకొని జీవించకపోతే, అది వేరుపడితే మనుషులు దాన్ని పోగు చేసి అగ్నిలో వేస్తారు. ఏది మంచిది మరి? ఆయనలో ఉందామా, వేరుపడదామా? ఆయనలో ఉంటేనే నువ్వు దేవుని రాజ్యములో వారసురాలు అవుతావు. ఆయనలో లేకుండగా అంటాడు, ఇంకా కింద అంటాడు, నాను లేకుండగా మీరు ఏది చెయ్యలేరా అంటాడు. ఇక్కడ కింద ఏమంటాడు? కింద నాకు వేరుగా ఉండి మీరేమన్నా చేస్తారా? ఏ చేత కాదు. నాకు వేరుగా ఉండి మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే కానీ అది మీ శక్తి చాలదు. నా యందు ఉండండి, మీ యందు నేనుంటా. అప్పుడు ఏదన్నా అడుగు, నేను ఇస్తా. గట్టిగా చప్పట్లు కొడదామా? అందుకే ఈ నూతన సంవత్సరంలో నూతన సృష్టిగా మనిషి మారాలంటే దేవుడు ఏమి చెప్తున్నాడో అది మనం నడుచుకుంటే చాలు. నువ్వు నూతన సృష్టిగా మారినట్టే. చూద్దామా? కింద చూడండి, పరిశుద్ధ గ్రంథములో రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాణ్ణి ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావులకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాట మనకు అర్థం కావాలంటే ఇంకొక మాట కాడికి వెళ్ళాలి. అది రాసుకొని మీరు చదువుకున్న ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చెప్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 42 నుంచి 49 వరకు చదవండి. అక్కడ మీకు నీట్గా అర్థమవుతుంది.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 42 నుంచి 49 వరకు చదవండి. ఈ మాటలు చక్కగా అర్థమవుతాయి. ఇంకొక ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాల్లో చూస్తే అక్కడ కూడా నీట్గా మనకు దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు 11వ వచనములో రోమిలకు రాస్తూ ఏమంటున్నాడంటే, మృతులలో నుండి యేసును లేపిన వాణ్ణి ఆత్మ అంటాడు. మృతులలో నుండి ఎవరు లేపారు? యెహోవా దేవుడు మృతులలో నుండి యేసుక్రీస్తును లేపాడు. అయితే కింద ఇంకొక మాట అంటున్నాడు, మీలో నివసించినడలా మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా మిమ్మలను సజీవులుగా లేపుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఈ మాటకు అర్థం ఏంటిదంటే, ప్రభు అయిన యేసుక్రీస్తును మృతులలో నుంచి ఎలాగైతే లేపాడో మనము కూడా దేవుని యందు ఉంటే, ఒకప్పుడు మొదటి ఆదాము ఎలా చేయబడ్డాడంటే జిగట మట్టితో చేయబడ్డాడు. ఆ జిగట మట్టిలో యెహోవా దేవుడు తన ఆత్మను ఏం చేశాడు? నాసిక రంధ్రములో జీవ ఆత్మను ఊదగా మనిషి జీవించాడు, బ్రతికాడు. ఆ ఆత్మ నీలో ఉంటే గనక, ఆ ఆత్మ నీలో ఉంటే గనక యేసుక్రీస్తుని ఎలాగైతే సజీవుగా లెక్కలో లేపాడో లేదా మృతులలో నుంచి లేపాడో ఆ రీతిగానే నువ్వు నేను మనమందరము ఎవ్వరైనా సరే దేవుని అందున్న ఎడల మనని కూడా ఈ భూమి మీద సజీవ లెక్కలో ఉంచుతూ కూడా మనము మరణించిన తర్వాత ఈ భూమి మీద మనకు జిగట మట్టి అనే శరీరం ఉంటుంది, వాస్తవం. కానీ మరణించిన తర్వాత ఇంకొక శరీరం వస్తుంది మనకి. ఏం శరీరం అది? మహిమ శరీరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మహిమ శరీరం అందు కూడా పరలోకములో ఎప్పుడు నిత్యమో జీవిస్తామనే ఈ వాక్య అర్థం, ఈ వచనములో అర్థం అది. అందుకే మన దేవుడు జీవము కలిగిన దేవుడు గనక మనం కూడా నిత్యము జీవిస్తామని ఇక్కడ లేఖన భాగము తెలియజేస్తుంది. ఇంకొక మాట చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఏమనగా మనమింకాను పాపమునకు దాసులము కాకునుటకు పాప శరీరము నిరర్ధకమగునట్టు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడాలని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ అంటున్నాడు, మనిషి నూతన సృష్టిగా మారాలి అంటే, మనిషి క్రొత్తగా జన్మించాలి అంటే దేవుడు ఏం చేయమంటున్నాడు, లేదా దేవుడు ఏం చేశాడు ఇక్కడ అని మనము జ్ఞాపకం చేసుకుంటే, ఈడ 6వ అధ్యాయం 6వ వచనములో చూస్తే ఏమనగా మనమింకానో పాపమునకు దాసులము కాకునుటకు పాప శరీరము నిరర్థకమగునట్టు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడాలని ఎరుగుదుము. మన ప్రాచీన స్వభావం అంటే ఏంటిది చెప్పండి? మన ప్రాచీన స్వభావం ఏంటిది? అది ఆ ప్రాచీన స్వభావాన్ని యేసుక్రీస్తు ఎలాగ సిలువ వేయబడ్డాడో ఆ ప్రాచీన స్వభావాన్ని మనలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని సిలువ వేయాలంటున్నాడు. ఏంటిది అది? గతించిన పాప శరీరాన్ని, గతించిన పాప స్వభావాన్ని అనాలి. గతించిన పాప స్వభావాన్ని. ఏంది గతించింది? 2024 సంవత్సరము మన చూపుల్లో పాప చూపులు, మన తలంపులలో పాప తలంపులు, మన నోటి ద్వారా బూతు మాటలు, పోకరి మాటలు, అల్లరితో కూడిన ప్రతి మాట వస్తూ ఉంటుంది కదా. ఆ మాటలన్నీ, ఆ ప్రాచీన స్వభావం కలిగిన ఆ మాటలన్నీ యేసుక్రీస్తు ఎలాగైతే సిలువ వేయబడ్డాడో ప్రతి విషయము మనము ఆ పాప స్వభావాన్ని ఏం చేయాలి? సిలువకేయాలి. అప్పుడే నువ్వు నూతన సృష్టిగా మారగలుగుతావు. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి స్తోత్రం కలుగునుగాక.
మన ప్రాచీన స్వభావాన్ని ప్రాచీన పురుషుని అని కూడా అనొచ్చు. ప్రాచీన పురుషుడు అంటే ఎవరు? సాతానికి సంబంధించినవాడు. లేక ఈ లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని తండ్రి వలన పుట్టినటివి కావు, అవి సిలువకు వెయ్యాలి అని అంటున్నాడు ఇక్కడ. ఇంకొక మాట చూద్దాం, చూడండి పరిశుద్ధ గ్రంథంలో గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. సరే 24వ వచనం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఈచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ నూతన సంవత్సరములో మనము నూతన సృష్టిగా మారాలి అంటే, క్రొత్తగా మనము జన్మించాలి అంటే, క్రీస్తునందు మనము ఉండాలి అంటే, క్రీస్తులో మనము నాటుకొని ఫలములు ఇవ్వాలి అంటే మనము ఏం చేయాలంట? ప్రాచీన స్వభావాన్ని సిలువ వేయాలి అంటున్నాడు. ఇంకొక మాట ఇక్కడ ఏమంటున్నాడంటే, గలతీలకు రాసిన పత్రికలో ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసు సంబంధులు అంటాడు. క్రీస్తు యేసు సంబంధులు ఎవరు? క్రీస్తు రక్తము ద్వారా కడిగబడిన వారే క్రీస్తు యేసు సంబంధులు. రైట్. వారంట క్రీస్తు యేసు సంబంధులంట శరీరమును దాని ఈచ్ఛలతో దురాశలను ఏం చేయాలంట? సిలువ వేసి ఉన్నారంట. గట్టిగా చప్పట్లు కొడదామా? క్రీస్తు యేసు సంబంధులు ఏం చేస్తారో తెలుసా? శరీర కోరికలు వచ్చిన, శరీర ఈచ్ఛలు వచ్చిన, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము ఇవన్నీ వస్తే క్రీస్తు యేసు నందున్నవారు, క్రీస్తు సంబంధులు ప్రతి దినము ఈ శరీరముతో ఉన్న కోరికలన్నీ సిలువ వేస్తారంట. అలా వేసినప్పుడే నూతన సృష్టి, క్రొత్తగా జన్మించడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక మాట చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదిలివేయండి అంటున్నాడు. వదులుకొని అని మాట్లాడుతున్నాడు. చాలు. ఈ 22వ వచనములో మునుపటి ప్రవర్తన విషయములోనైతే అంటున్నాడు. మునుపటి ప్రవర్తన అంటే ప్రాచీన స్వభావం లేదా పాత సంవత్సరములో ఉన్న చెడ్డ తలంపులు. ఇక్కడ అంటున్నాడు మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకునండి అంటాడు. గతించిన సంవత్సరములో ఒకరితో ఒకరు మాట్లాడడము లేదు, పగలు, కక్షలు, భేదములు, విమితములు, గొడవలు కదా, ఇవన్నీ ఉన్నాయి మనుషులలో. ఇవన్నీ ఉన్నవి ఏమంటారంటే మోసకరమైన దురాశలు. ఎలా దురాశలు? సంపాయాలి ఆశ ఉండొచ్చు, దురాశ ఉండకూడదు. దురాశ బైబిల్ అంటుంది దురాశ గర్భము ధరించి ఏమంటది? హెజ్కేల్ గ్రంథం 11వ అధ్యాయము చూడండి దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు. 11వ అధ్యాయము 19-20 వచనాలు. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్టు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసము గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలగజేసి
వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడతామా? గట్టిగా. ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే 19వ వచనములో, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్టు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసము గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును అంటున్నాడు. మన శరీరంలో ఏం తీసేశాడంట? రాతి గుండెను తీసివేసి మాంసము గుండెను పెట్టి ఏక మనసు కలగజేశాడంట. నూతన సృష్టి కావాలి అంటే, మన జీవితంలో క్రొత్తవి కావాలంటే, మన స్వభావము కొత్తది కావాలంటే, కక్షలు, భేదములు, ఇమితములు, కొట్లాడలు, గొడవలు కదా, కేసులు ఇవన్నీ తీసివేసుకొని ఉత్తమమును అనుకూలముగా దేవుని యందు విశ్వాసము కలిగి, ప్రేమ కలిగి, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము ఇవన్నీ కలిగి ఉంటే నూతన సృష్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ